నన్ను ఇంత అర్జెంటుగా వచ్చి ఎందుకు కలవమన్నారో నాకు తెలుసు. ఆ ఆర్డర్ వెంటనే డెలివరీ చేయాలని కూడా నాకు తెలుసు. సార్, మీరు రమ్మన్నా నేను రాలేను. నేను అలా రాకపోవడం కూడా తప్పే. కానీ నేను ఇంకో అతి ముఖ్యమైన పనిలో ఉండి రాలేకపోయాను. సారీ సార్. నీ దగ్గర ఎక్స్ప్లెనేషన్ అడగడానికి రమ్మన్నానని నీకు నువ్వే ఊహించుకుంటే ఎలా అశ్విన్? మరి నన్ను వెంటనే ఎందుకు రమ్మన్నారు సార్? కంపెనీ విషయంలో నువ్వు ఎలాంటి తప్పు చేసినా నేనది పెద్దగా పట్టించుకోను. బట్ ఆనంది విషయంలో తప్పు చేస్తే మాత్రం నేను సహించను. మీరు ఈ మాట ఎందుకంటున్నారో తెలుసుకోవచ్చా సార్? ఆనందికి యాక్సిడెంట్ అయింది, అది తెలుసా నీకు? లేవండి. ఆనంది, నేనే గనక రూట్లో వెళ్తూ ఉండకపోయినా, ఆనందిని చూడకపోయినా ఆనంది ఏమయ్యేదో తెలుసా? అప్పుడే ఆ రోడ్డు మీద తను అక్కడే చచ్చిపోయి ఉండేది. సార్ సార్, ఏంటి సార్ మీరు చెప్తుంది నిజమా? ఇలాంటి విషయాల్లో ఎవరైనా అబద్ధం చెప్తారా అశ్విన్? లుక్ అశ్విన్, ఆనంది ప్రేమిస్తోంది నిన్ను కాబట్టి తన విషయంలో అంత సీరియస్ ఇష్యూ జరిగినా సైలెంట్గా ఉన్నాను. అదే ఇంకొకడు అయి ఉంటే అసలు ఎందుకు ఇలా చేస్తున్నావు అశ్విన్? అసలు నీకేం బాధ్యతలు ఉన్నాయి చెప్పు? నీ చెల్లెలకి పెళ్లి చేయాలి, అంతకు మించి ఇంకేం లేవుగా. ఆనందిని, నువ్వు ప్రేమించిన ఆనందిని జాగ్రత్తగా చూసుకోలేవా? అసలు ఈ మధ్య ఆనంది ఎలా ఉంటుందనేది నువ్వు గమనిస్తున్నావో లేదో నాకు తెలీదు. బట్ నేను గమనిస్తున్నాను. తనొక ప్రాణం లేని మనిషిలా ఉంటోంది. కళ్ళల్లో బ్రైట్నెస్ లేదు, ఆ మొహంలో కళ లేదు. ఆనందిని అలా చూస్తుంటే నాకు ఎంత బాధగా ఉందో తెలుసా అశ్విన్? నాకొక నిజం తెలియాలి. ఆనందికి నీకు ఏమైనా గొడవ జరిగిందా? అదేం లేదు సార్. 2 రోజుల క్రితం వరకు బాగానే ఉంది సార్. ఆ తర్వాత తను విచిత్రంగా బిహేవ్ చేస్తుంది. తను ఎందుకు అలా ప్రవర్తిస్తుందో నాకు నిజంగా తెలియదు సార్. తెలీదు అనే మాట నీ నోట్లో నుంచి రాకూడదు అశ్విన్. అలా అంటే దాని అసలు ప్రేమే అనరు. ఆనంది అనుక్షణం నువ్వే కావాలని కోరుకుంది. నిన్నే మనసారా ప్రేమించింది. నీతోనే జీవితాంతం ప్రయాణం చేయాలని ఆలోచనలో ఉంది. అలాంటి తనకు ఒక ప్రాబ్లం వస్తే అది నీతో ఎందుకు షేర్ చేసుకోవటం లేదు? అది తెలుసుకోవాలని నేను 2 రోజుల నుంచి విశ్వ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాను సార్. ఆనందికి కరెక్ట్గా ఏమైందో నాకు తెలీదు. బట్ డాక్టర్ గారు చెప్పిన దాన్ని బట్టి చూస్తే తను చాలా నీరసంగా ఉంది. సరైన ఫుడ్ తీసుకోకపోవడం వల్లే తను హెల్దీగా లేదు. అండ్ తన ఒంట్లో బ్లడ్ చాలా తక్కువగా ఉంది. ప్రస్తుతం తనకి మంచి ఫుడ్ ఏర్పాటు చేయాలి. అండ్ తన మనసులో ఉన్నది చెప్పుకోవడానికి ఎవరైనా ఒక ఆత్మీయురాలు కావాలి. ఆ ఆత్మీయురాలు ఎవరైనా కావచ్చు. తను కంఫర్టబుల్గా ఫీల్ అయ్యే ఒక మనిషి తనతో పాటు ఉండాలి. అప్పుడే తన నార్మల్ కండిషన్కి వస్తుంది. నాకు తెలియక అడుగుతున్నాను, ఆనంది ప్రేమ పొందడం కోసం సుందరుడిగా అంత నాటకం ఆడిన వాడివి ఇవాళ తన హెల్త్ విషయంలో ఇంత నెగ్లెక్ట్గా ఎందుకుంటున్నావు? దట్ మీన్స్ ఆనంది వాల్యూ నీకు తెలీదా? అశ్విన్, ఆనంది నీకు దక్కడం గురించి నువ్వెలా తీసుకుంటున్నావో నాకు తెలీదు. నా దృష్టిలో మాత్రం తను నిన్ను ప్రేమించడం తను నీకిచ్చిన గొప్ప బహుమానం. ఇలా క్లాస్ పీకాననేమీ అనుకోక అశ్విన్. ఆనందిని ప్రేమగా చూసుకో. నీకంటే తనని ప్రేమించే వాళ్ళు ఎవరున్నారు చెప్పు? ఆనంది విషయంలో ఎలా ఉండాలో, తనని ఎలా చూసుకోవాలో నాకు తెలియక కాదు సార్. తన మనసులో ఏముందో చెప్పాలి కదా. అలా తను చెప్పాలంటే అది ఒక్క నీ ప్రేమకే సాధ్యం. నేనొచ్చి హాస్టల్లో పికప్ చేసుకుంటానంటే తను వెళ్ళిపోయింది సార్. అప్పటి నుంచి ఆనంది కోసం తిరుగుతూనే ఉన్నాను. మరి విషయం నేను నీకు కంపెనీ నుంచి కాల్ చేసినప్పుడు నాతో ఎందుకు చెప్పలేదు?
ప్రతిదీ మీతో చెప్పి మీ హెల్ప్ తీసుకుంటూ మిమ్మల్ని మిస్యూజ్ చేసుకుంటున్నామని కంపెనీలో కొంతమంది మా గురించి బ్యాడ్గా అనుకుంటున్నారు సార్. అందుకే మీతో ఏది చెప్పకూడదని నేను ఆనంది ఒక మాట అనుకున్నాం సార్. ఆనంది గురించి నా గురించి తప్పుగా మాట్లాడుతున్నందుకే వాళ్ళని ఆ రోజు కొట్టాను సార్. అలాంటివి ఎలా హ్యాండిల్ చేయాలో నాకు తెలుసు, నేను చూసుకుంటా. నువ్వు ఆనంది గురించి స్పెషల్ కేర్ తీసుకో, నీ డ్యూటీ అదే. చూడశ్విన్, నువ్వేమనుకున్నా నాకు పర్వాలేదు. ఆనంది సంతోషమే నాకు ముఖ్యం. ఇన్ఫ్యాక్ట్ తను సంతోషంగా ఉంటుందనే మీ ప్రేమకి నేను అడ్డు రావటం లేదు. ఆనంది కళ్ళల్లో నీళ్లు కనిపిస్తే అది ఆనంద బాష్పాలు అయి ఉండాలి. అలా కాకపోతే నేను మాత్రం చూస్తూ ఊరుకోను. ప్లీజ్ టేక్ కేర్ అశ్విన్. రా రా. ఏహే, వాడిని చంపేసి అట్టే చేస్తాడు. చూడు చూడు, వాడు 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 వాడే. చంపే చంపే. అటేలు అటేలు అటేలు. చూడు. ఏ ఏంటి నీ గోల? రూమ్ అంతా ఒకటే బ్యాడ్ స్మెల్ వస్తుందేంటి? స్మెల్ ఏంటి? నాకేం రావట్లేదే. నిన్న పీకల దాకా తిని డస్ట్బిన్ లో పరేయకుండా ఈ డస్ట్బిన్ లో వేసి చచ్చారు. అదే భరించలేనంతగా స్మెల్ వస్తుంది. ఇంత వాసన వస్తుంటే ఏం లేదంటావేంటి? అసలు నీకు ముక్కు పనిచేస్తుందా లేదా? అవునే, స్మెల్ వస్తుంది. ముందది తీసి బయట డస్ట్బిన్ లో వేసి రాపో. ఒక్క నిమిషమే, గేమ్ ఫినిషింగ్ లో ఉంది, అయ్యాక వెళ్తా. చంపేస్తాను. వెంటనే వెళ్ళకపోతే ఆ ఫోన్ పగల కొడతాను. వద్దు వద్దు, ఇప్పుడే వెళ్తా.